ఎంఎంటీఎస్ చేస్తే చాలా అప్పుడు ఇది వికారాబాద్ కనెక్టివిటీ టెస్ట్ అవుతుంది వికారాబాద్ ఎంఎంటీఎస్ అని లాస్ట్ టైం వికారాబాద్ శంకర్పల్లి వరకు అప్రూవ్ కానీ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు ఎంఎంటీఎస్ వికారాబాద్ కూడా. సెకండ్లీ మీకు తెలుసు డిలెక్ట్ చేయకపోయింది బస్ స్టాప్ వికారాబాద్ 27 minutes 27 నిమిషాలు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. అది చాలా లేదు అది కానీ ఇంకోటి వస్తుంది ప్రయత్నం చేయాలి. సెకండ్లీ ఇక్కడ 100 crores ఇస్తారు. ఇక్కడ ఎందుకు నేను ఆ బోటింగ్ తెచ్చినందుకు బోటింగ్ అంతా తెచ్చినందుకు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 100 crores శాంక్షన్ చేసిన ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దాన్ని మంచిగా ఇక్కడ ఉపాధి కొరకు నాది ఎప్పుడు ఉపాధి కొరకు ఇక్కడనే పెద్దపేట ఇండస్ట్రీస్ పెద్దపేట ఇండస్ట్రీస్ వస్తే చేసిన ఇండస్ట్రీస్ సెకండ్లీ ఏంటంటే ఎర్త్ ఇండస్ట్రీస్కి నేను ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కమిటీలు చేస్తాను. ఎర్త్ ఇండస్ట్రీస్ తెస్తే 2-3 కోట్లకు ఒక ఉద్యోగం వస్తుంది ఇన్వెస్ట్మెంట్. చిన్న ఇండస్ట్రీ ₹1 కోటి 10,000 వస్తుంది. సో అనదర్ థింగ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ పెడితే అన్ని జాబ్లు పట్టణంలో చిన్న పెద్ద పట్టణం జాబ్ నేను ఇక్కడనే జాబ్లు క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ అక్కడ అది కూడా విలేజెస్ తెలంగాణలో ఇరిగేషన్ ఉన్న ప్రాంతం మనది. చెరువులు గవర్నమెంట్ చెరువులు లేవు, కెనాల్ లేవు, వాటర్ లేవు, బ్యాక్వర్డ్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా మనది. నాకు చరిత్ర ఇక్కడికి వస్తే మా సాక్షి తెలుసు. అయితే నాకు ఇంకోటి ఇది ఎత్తైన ప్రాంతం మొత్తం తెలంగాణలో అన్నింటిలో హైయెస్ట్. అయితే నేను రాణేశ్వర చేరలని వ్యతిరేకించాను అది వికారాబాద్. ఎందుకంటే అసాధ్యమైన ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు ఎన్నడూ నీళ్ళు రా. ఒకవేళ ఎప్పుడో ఒకసారి లేకపోతే వర్షాలు వచ్చి గోదావరి కొట్టుకోకపోతే అప్పుడు కొన్ని నీళ్ళు వస్తాయి. అది కూడా ఆ పంపింగ్ కొరకు 6 లక్షల 2 నుంచి 6 లక్షల ఎకరానికి పర్ పంట అవుతుంది. అయితే నేను ఇటువంటి ప్రాజెక్టు వ్యతిరేకంగా. అయితే ఇక్కడ ఏం చేసేదంటే ఇప్పుడు తాండూరు పరిగిన కొంత సాధ్యం, అది గుజరాల నుంచి సాధ్యం. ఇంకా పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం నెంబర్ 2 డైరెక్ట్ జూరాల నుంచి 60 కిలోమీటర్ల దాకా కిందికి శ్రీశైలం రోడ్ తీసుకొచ్చి దాన్ని సెంటర్ అడుగుతుంది. నేనంటే అది ఒక్క పైసా సెంటర్ రిలీజ్ చేయదు అన్లెస్ నేను జూరాలని డిజైన్ చేసి జూరాల నుంచి డైరెక్ట్ తీసుకొచ్చిన వికారాబాద్కు రాదు. 80% వికారాబాద్ చేవల హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. కొన్ని పరిగి తాండూరు ఉంటాయి అక్కడ వరకు ఏమేమి మీరు అనుకునే సాధించగలరు? రోడ్ అయితే ఏమి సాధించలేదు. ఎవడో ఇస్తాడు అయితే ఏమి సాధించలేదు. నేనేం సాధించంటే ఎంపీ బాధ్యత ఏంటి, ఎంపీ తేగలిగేది ఏంటి, అది గడ్కరీ అంతే ఇచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది? పార్లమెంట్ మాట్లాడినామా లేదా? అంటే నేనే నా సొంత పైసలతో కట్టించింది ఏముందంటే నేను బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా. 210 గ్రామాలలో బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా. ఎంపీ ఉన్నా లేకుండా సొంత పైసలతో బోటింగ్ అట్లా ఎన్నో టమాటా రైతులకు ఎన్నో చేస్తున్నా. సొంత పైసలు అంటున్నా, నేను పాలసీ అంటున్నా. మళ్ళీ పాలసీ అంటే గడ్కరీ, నేను గడ్కరీ అదేది. అయితే ఎంపీ బాధ్యత ఏంటంటే ప్రజాప్రతినిధి, లీడర్ కాదు. ఎంపీ అంటే ప్రజలను రిప్రజెంట్ చేయాలి. పార్లమెంట్లో 100 సార్లు మాట్లాడాలి ఆన్ వేరియస్ ఇష్యూస్. మన తాండూరు స్టోన్ జిఎస్టీ 18% చేస్తే 5%, రాజస్థాన్లో కోటా స్టోన్ చేసినట్టు. తర్వాత తాండూరు కందికి వాళ్ళు కందిపోడు అన్నారు. నేను కందిపోటుతో లాభం లేదు, ఎందుకంటే కందిపోటులు ఉన్న రీసెర్చ్ అంతా రాజమండ్రిలో ఉన్నాయి. అండ్ ఇది హోల్ ఆఫ్ ఇండియాకు ఉన్నది ఎలక్ట్రిసిటీ. మీరు ఇరిగేషన్ గురించి మాట్లాడుతుంది అట్లా. అది ఇక్కడ మెట్ట పంటలు
అదే అంటున్నా. నేను మాట్లాడిస్తున్నాను మీరు. అయితే మెట్ట పంటలు ఇక్కడ నేను ఇప్పుడు కాదు, ఈవెన్ బిఫోర్ ప్రైవేట్ స్టోర్ మోడీ మిలెట్స్ ప్రమోట్ చేస్తుంది. నాకు కంపెనీ కూడా ఉంది, మిలెట్ మార్బుల్స్ అని, సేవల ఫార్మ్స్. మెట్ట పంటలు విలువలు ఎక్కువ దాని కొరకు ప్రయత్నం అప్పుడు చేసినా ఇప్పుడు కూడా చేస్తాను. ఎన్నో సక్సెస్ఫుల్ అయినాయి కాలేదు. ఇంకోటి టమాటా వెజిటబుల్ రైతుల ధరలు పోకుండా నాకు 3 టెక్నాలజీస్ ఉన్నాయి, అది వీడియో కూడా పెట్టాను. టమాటా నేను యంత్రాలు కూడా చేసిన. ఏంటంటే రైతులు టమాటాలు అమ్మొద్దు, నాది ట్రక్ మీద టమాటో ప్రాసెసింగ్ అయితే టమాటాలు రూపాయి నుంచి 100 రూపీస్ ఫ్లక్చువేట్ అయితే టమాటా పల్పు 30 రూపాయల నుంచి 150 రూపాయలు ఫ్లక్చువేట్ అయితే టమాటా డ్రై చేసేది ఉంటే అది 200 నుంచి 600 ఫ్లక్చువేట్ తక్కువ ఫ్లక్చువేట్. సో ఇవి ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏదో పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అంటే మళ్ళీ వాడు ఒక్కడు వచ్చి మళ్ళీ టమాటాలు రూపాయికి కొట్టారు 100 రూపాయలు. వాళ్ళు ప్రీ ప్రాసెసింగ్ ఫార్మ్ లెవెల్ స్మాల్ యూనిట్స్ చేయాలి, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. అది ఆపోజిట్ ఆఫ్ మోనోపలి, ఒక్కడే కొనటోడు ఎంతోమంది అమ్మటోడు, అట్లా రాకుండా మెట్ట పంటలు ఎక్కువ చేయాలి. నేను ఇరిగేషన్ ఇక్కడ రానియను, ఎందుకంటే సాధ్యం కాదు అందరూ. ఎందుకంటే ప్రాణహిత చేవల ఇక్కడికి వస్తుంది, నేను 2 lakhs నుంచి 6 lakhs పర్ ఏకర్ పర్ పంట, అంటే 2 పంటలు ఉంటే 2 సార్లు అవుతాయి. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఇరిగేషన్ అది జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకిస్తాం. ముఖ్యంగా ఇక్కడ మెట్ట పంటలు దాని విలువలు మోడీ గారు ఎట్లయినా చేస్తున్నారు. మిల్లెట్స్, సజ్జలు, తైదలు ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత